నాగార్జున ఖాతాలో నా సామీరంగా అంటూ సూపర్ హిట్ వచ్చి చేరింది. అక్టోబర్లో మొదలుపెట్టి డిసెంబర్లో సినిమా పూర్తి చేసి జనవరిలో సంక్రాంతికి రిలీజ్ చేసి హిట్ కొట్టడం అనేది నాగార్జున లెక్కకున్న క్లారిటీ ఎలాంటిదో తెలియజేస్తుంది. సంక్రాంతి సీజన్ ఎన్ని సినిమాలు వచ్చినా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడియన్స్ ని అలరిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాడు నాగార్జున. అందుకే నా సామీరంగ సినిమాను పొంగల్కి రిలీజ్ చేశారు. నా సామీరంగ సినిమా మీద నాగార్జున సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సినిమా ఫలితం నాగార్జున నమ్మకంని నిలబెట్టేసింది. ఈ సినిమా హిట్ నాగార్జునలో ఫుల్ జోష్ నింపింది. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన నెక్స్ట్ సినిమా లైన్లో పెట్టారు. నాగార్జున తన నెక్స్ట్ సినిమా ఒక మల్టీ స్టారర్ చేస్తున్నారు. కోలీవుడ్ హీరో ధనుష్ తో కలిసి స్క్రీన్ ని షేర్ చేసుకుంటున్నారు నాగార్జున. ఈ సినిమాను శేఖర్ కమల డైరెక్ట్ చేస్తున్నారని తెలిసిందే. సునీల్ నారంగ్ ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ధనుష్, నాగార్జున, శేఖర్ కమల డిఎన్ఎస్ అంటూ సినిమా ఈ మధ్యనే మొదలు పెట్టారు. అయితే నా సామీరంగ తర్వాత నాగార్జున ఈ సినిమా చేయటం పర్ఫెక్ట్ ప్లస్ పాయింట్ అని అనొచ్చు. కొన్నాళ్ళుగా నాగార్జున సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన ఫలితాలు ఇవ్వలేదు. మధ్యలో బంగారాజు పర్వాలేదనిపించినా నా సామీరంగ హిట్ నాగార్జునకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. అందుకే ఇక మీదట తన మార్క్ సినిమాలతో ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ని అలరించాలని డిసైడ్ అయ్యారు నాగార్జున. ఇక మీదట సినిమాల వేగం కూడా పెంచాలని కూడా నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. కోలీవుడ్ లో డిఫరెంట్ సినిమాలు చేస్తూ తన స్టార్డమ్ కొనసాగిస్తున్న ధనుష్ లాస్ట్ ఇయర్ సార్ అంటూ వచ్చి మరో సూపర్ హిట్ కొట్టాడు. ఈ మధ్యనే కెప్టెన్ మిల్లర్ అంటూ తమిళ ఆడియన్స్ ని అలరించిన ధనుష్ శేఖర్ కమలతో కలిసి చేస్తున్న సినిమాతో కూడా భారీ టార్గెట్ పెట్టుకున్నారు. ఈ సినిమా తప్పకుండా నాగార్జున ఖాతాలో మరో హిట్ వచ్చేలా చేస్తుందని చెప్పొచ్చు. లవ్ స్టోరీ తర్వాత 2 ఏళ్లు గ్యాప్ తీసుకున్న శేఖర్ కమల ఈసారి ధనుష్ తో చేస్తున్న సినిమాను కమర్షియల్ యాంగిల్లో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన కూడా హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీ నారాయణ్ దాస్ కే నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై డిఎన్ఎస్ మూవీని నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ మరియు పుస్కు రామ్మోహన్ రావులు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అలాగే సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తాజాగా డిఎన్ఎస్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. డిఎన్ఎస్ కుటుంబానికి మరో పవర్ హౌస్ ని యాడ్ చేస్తున్నారు. మేము రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ను ఆహ్వానిస్తున్నందుకు చాలా ఎక్సైటింగ్ గా సంతోషంగా ఉన్నాము. మీ బదిని దోచుకునే అద్భుతమైన పాటల కోసం రెడీగా ఉండండి అని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి నిర్మాణ సంస్థ అధికారిక ట్విట్టర్ పేజీ నుంచి పోస్ట్ ను విడుదల చేశారు. ఇటీవల తిరుపతి, గోవాలలో షూటింగ్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు ముంబైలో మరో షెడ్యూల్ కి రెడీ అవుతున్నారు. నాగార్జున ధనుష్ కాంబోలో వస్తున్న ఈ భారీ మల్టీ స్టారర్ ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.